రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా స్పుత్నిక్ వి తీసుకున్న ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని, ఏ ఒక్కరిలో కూడా దుష్ఫలితాలు కనిపించలేదని ప్రముఖ సైన్స్ జర్నల్ లాన్సెట్ ప్రచురించింది. తొలి దశలో ఎంపిక చేసిన 76 మందికి స్పుత్నిక్ వి ఇవ్వగా వారిలో 21 రోజుల్లోనే కరోనా వైరస్ యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, 42 రోజులుగా వారికి ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. రెండో దశ ఫలితాల్లోనూ 28 రోజుల్లోనే టీ సెల్ అభివృద్ధి అయినట్లు పరిశోధకులు వెల్లడించారు. 2 దశల్లో ఇచ్చే వ్యాక్సిన్లోని రీకాంబినెంట్ హ్యూమన్ ఎడినోవైరస్ టైప్ 26, రీకాంబినెంట్ హ్యూమన్ ఎడినోవైరస్ టైప్ 5 సంయుక్తంగా SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్ను ఉత్పత్తి చేసేలా మార్పులు చేసినట్లు తెలిపారు. సాధారణంగా జలుబు కలిగించే ఎడినో వైరస్లు బలహీనపడి మానవ శరీర కణాల్లా భ్రమింప చేయలేవని, అంతేకాకుండా ఏ జబ్బులను కలిగించలేవని తేలిందని తెలిపారు. రోగనిరోధక శక్తిని, టీ సెల్ స్పందనను ఉత్తేజపరచడమే ఈ వ్యాక్సిన్ల లక్ష్యంగా పరిశోధకులు తెలిపారు. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాక్సిన్ వైరస్లను హతమార్చడమే కాక SARS-CoV-2తో ఇన్ఫెక్ట్ అయిన కణాలపై కూడా దాడి చేస్తాయని చెప్పారు.